గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. వన్ ఆఫ్ అవర్ వ్యూవర్ చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించే అడుగుతున్నారు. యాక్చువల్లీ ఆయన ఎలా ఫైండ్ అవుట్ చేశారు, ఈ కంపెనీ గురించి మీకు ఆన్సర్ చేసే ముందు కపుల్ ఆఫ్ హ్యాపీ థింగ్స్ మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను. లాస్ట్ సండే రోజు మన ఛానల్ని ఎన్నో ఫౌండేషన్ వాళ్ళు సోషల్ వుడ్ అని చెప్పి ఒక అవార్డ్ ఫంక్షన్ అయితే కండక్ట్ చేశారు. అందులోని ఫైనాన్స్ ఛానల్లోని రికగ్నైజ్ చేసి దే గేవ్ అస్ దిస్ ట్రోఫీ. సో మన మనీ పర్స్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మీ అందరితోనే షేర్ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ థింగ్ ఇదైతే షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోయినంటే ఛానల్కి రికగ్నైజేషన్ అయితే రాదు. ఇదే కాదు, బీఎస్సీ నుంచి వచ్చిన ఆర్ వేరియస్ ఆర్గనైజేషన్స్ మన ఛానల్ రికగ్నైజ్ చేసినా కూడా ఇట్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ది మనీ పర్సన్స్ సపోర్ట్, నో డౌట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ జనవరి 1st యాక్చువల్ ఛానల్ నవంబర్లోనే ఎప్పుడో స్టార్ట్ చేసాం. ఇనిషియల్ నా టెలివిజన్ ఇంటర్వ్యూస్ ఏవైతేనే అవి అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళని. అఫీషియల్గా వీడియోస్ అప్లోడ్ చేయడం అంటే ఛానల్ పరంగా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసింది మాత్రం జనవరి 1 నుంచి అన్నమాట. సో ఈ జనవరి 1 మన ఛానల్ స్టార్ట్ చేసి 5 years కంప్లీట్ అవుతుంది. అసలు ఈ 5 years ఎలా కంప్లీట్ అయిపోయిందో అసలు మాకైతే తెలియదు. నా ఈ ఎంటైర్ 5 year జర్నీలోని చాలా కంటెంట్ అయితే మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నించారు. చాలాసార్లు మన టీం వాళ్ళ వ్యూస్ మీతో షేర్ చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం ఎఫర్ట్ పెట్టారు ఎలా అని. బట్ ఈసారి వీ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యూ. మీరేమనుకున్నారు మన ఛానల్ రిలేటెడ్గా, మీకు పర్సనలీ మనీ పర్స్ ఛానల్ ఎటువంటి వాల్యూ ఎడిషన్ చేసింది మీరు షేర్ చేద్దాం అనుకున్నట్టయితే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఏదైతే ఉన్నదో ఈ నెంబర్కి టెలిగ్రామ్ ఉంటుంది. సో మీరు టెలిగ్రామ్లోని మీరు ఏదైనా ఒక క్విక్ వీడియో బైట్ ఒక 30 seconds 60 seconds మధ్యలోని ఒకవేళ ఫ్యామిలీ ఉన్నట్టయితే ఫ్యామిలీ కంఫర్టబుల్ అంటే ఫ్యామిలీతో పాటు కలిపి షేర్ చేస్తా అన్నా కూడా మీరేమనుకున్నారు అండ్ మీ లైఫ్లో మనీ పర్స్ ఏం వాల్యూ యాడ్ చేసిందో షేర్ చేసినట్టయితే వీ వాంట్ టు షేర్ దట్ విత్ మిగిలిన అదర్ వ్యూవర్స్తో కూడా షేర్ చేద్దాం అనుకున్నాం. అండ్ వీ వాంట్ టు సీ దట్ ఏంటంటే ఇప్పటివరకు ఇటువైపు నుంచి వెళ్ళింది. వీ వాంట్ టు లిజన్ ఫ్రమ్ ది అదర్ సైడ్ పార్ట్ యాజ్ వెల్. సో ఇక్కడ నెంబర్ కనబడుతుంది కదా, మీలో ఎవరైనా వీడియో బైట్ రూపంలో షేర్ చేయాలనుకున్నట్టయితే 30 to 60 seconds మధ్యలోని క్విక్ వీడియో బైట్ రూపంలో షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నో లెట్స్ గెట్ టు దిస్ క్వశ్చన్. ఆయన పేరు మెన్షన్ చేయలేదు, ఐడి మాత్రమే మనకు కనబడుతుంది. నో కమింగ్ టు అతని క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, సాయి గారు ప్లీజ్ కవర్ జెలటిన్ స్టాక్స్ కేరళ కెమ్, ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు ఎంటర్ నౌ? ఓకే, ఫస్ట్ అసలు కంపెనీ గురించి మాట్లాడతాను, దాని తర్వాత ఎంట్రీ రిలేటెడ్గా మాట్లాడుకుందాం. కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే చాలామంది వ్యూవర్స్ ఈ కంపెనీ గురించి వినుండరు. బట్ ఇట్స్ ఏ ఎంఎన్సీ కంపెనీ, జపనీస్ కంపెనీ నిట్టా జెలటిన్ అని చెప్పి వాళ్ళకి కేరళ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో వీళ్ళ కొలాబరేషన్లో ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ ఇది. జపాన్లో కూడా నిట్టా జెలటిన్ అని చెప్పి జైంట్ అన్నమాట, జెలటిన్ ఇండస్ట్రీలో ఆ కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ వన్ ఆఫ్ ద ప్రమోటర్ అన్నమాట. వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ఏంటంటే కొలేజన్, జెలటిన్ అండ్ అలాగే కొలేజన్ పెప్టైడ్స్. ఈ ప్రొడక్ట్స్ యాక్చువల్లీ ఫీమేల్స్ ఒకవేళ వీడియో చూసినట్టయితే వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే చాలా ఫీమేల్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిల్లో యూజ్ చేస్తుంటారు. అండ్ అలాగే ఫుడ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. అండ్ అలాగే మెడికల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తుంటారు. ఎస్పెషలీ వీళ్ళు కొలేజన్ పెప్టైడ్స్ని ఏదైతే రీసెంట్ టైంలో ఆ కెపాసిటీస్ అవి కూడా యాడ్ చేస్తున్నారన్నమాట. ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రోడక్ట్ ప్రోటీన్ సప్లిమెంట్స్లోని అండ్ అలాగే హై క్వాలిటీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోని, డయాబెటీస్ రిలేటెడ్ మెడిసిన్లోని అండ్ అలాగే స్పోర్ట్స్ పీపుల్కి నీ రిలేటెడ్, జాయింట్ రిలేటెడ్గా ఏవైతే ట్రీట్మెంట్స్ జరుగుతాయో ఆ ప్రొడక్ట్స్లోని ఇవన్నిటిలోని యూజ్ చేస్తుంటారన్నమాట. బేసికలీ కంపెనీకి చాలా స్ట్రాంగ్ ప్రమోటర్స్ ఉన్నా కూడా మనం కంపెనీ యొక్క వాల్యుయేషన్ మల్టిపుల్ చూడండి, మీకు చూస్తే ఎప్పుడు 10 PE మల్టిపుల్లోనే కనబడుతుంటుంది. కరెంట్లీ 7 to 8 PE మల్టిపుల్లో అయితే ట్రేడ్ అవుతున్నది అన్నమాట. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఇప్పటివరకు తయారు చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి, కొలేజన్ కానీ జెలటిన్ కానీ, ఇవి కమోటైజ్ ప్రొడక్ట్స్. సో ఈ కొలేజన్ జెలటిన్ ప్రైజెస్ పెరిగడం ఆధారం మీద వీళ్ళ ఏదైతే గ్రోత్ ఉంటుందో డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. బేసికలీ యూరోపియన్ రీజియన్లోని ఈ ప్రొడక్ట్స్ తయారీ అనేది రీసెంట్ టైంలో తగ్గించడం వల్ల దాని ప్రైజెస్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ప్రైజెస్ కూడా బాగా పెరగడంతో వీళ్ళకి నెంబర్స్లో కూడా మనకి మంచి గ్రోతే కనబడుతుంది. కాకపోతే రీసెంట్ టైంలో ఏంటంటే కంపెనీ కమోటైజ్ ప్రొడక్ట్స్ నుంచి స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ వైపు మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. అదే కొలేజన్ పెప్టైడ్స్ అన్నాను కదా, ఇటువైపు మూవ్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కెపాసిటీస్ యాడ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవ్మెంట్ జరిగితే జనరలీ కంపెనీ పీ రీరేటింగ్ అన్నది జరిగే ఆస్కారం ఉంటుంది అన్నమాట. జనరలీ ఇలాంటి కంపెనీస్ ఏంటంటే దే ఆర్ రియలీ వెరీ గుడ్ కంపెనీస్, కాకపోతే డీప్ వాల్యూ కంపెనీస్ కింద వస్తాయి. మార్కెట్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి ఎస్ వీళ్ళది గ్రోత్ రేట్స్ అవి బాగున్నాయి, రిటర్న్ రేషియోస్ మీరు చూడండి, మీకు చాలా మంచి రిటర్న్ రేషియోస్ కనబడతాయి. అండ్ వీళ్ళ మార్జిన్స్ కూడా కమోటైజ్ ప్రొడక్ట్స్ నుంచి స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ వైపు మూవ్ అవుతుందని చెప్పి మార్కెట్ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేస్తుందో
దెన్ మనకి పీఈ రీరేటింగ్ అనేది కనబడుతుంది. అండ్ పీఈ రీరేటింగ్ కనబడినప్పుడు మనకి మల్టీ బ్యాగ్ రిటర్న్స్ అనేవి కనబడుతుంటాయి కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి కంపెనీస్తో మార్కెట్ ఐడెంటిఫై చేసే వరకు ఆ సింగిల్ డిజిట్ మల్టిపుల్లోనే మనకు కనబడుతుంటాయి అన్నమాట. జనరలీ మనకి డౌన్ సైడ్ రిస్క్ అనేది తక్కువ ఉన్నా కూడా మార్కెట్ ఎప్పుడు ఐడెంటిఫై చేస్తుందని పేషెంట్గా వెయిట్ చేస్తుండాలి. సో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని ఏదైతే క్వశ్చన్ అడిగారో, నేను పర్సనలీ ఈ కంపెనీని చాలా రోజుల నుంచి ట్రాక్ చేస్తాను. దో ఐ డోంట్ ఓన్ ఇట్, చాలా రోజుల నుంచి ట్రాక్ చేస్తున్నాను. అండ్ ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. కంపెనీ ఈజ్ డూయింగ్ గుడ్ అండి. బట్ మార్కెట్ చెప్పాను కదా, మార్కెట్ ఎప్పుడు ఐడెంటిఫై చేస్తుందో, బట్ ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రం స్టాక్ షుడ్ డూ రియలీ వెల్ అన్నది నా వ్యూ. ఎందుకంటే చాలా లో వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్న వెరీ గుడ్ కంపెనీ అది. మన సెకండ్ క్వశ్చన్ ఫ్యూచర్ వ్లాగ్స్ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇందాక క్వశ్చన్లో చెప్పడం మర్చిపోయాను. వాళ్ళది నిట్టా జెల్టన్ జపనీస్ కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళ గ్రోత్ రోడ్ మ్యాప్ ఏదైతే ఉన్నదో 2030 వరకు దాని రిలేటెడ్గా ఒక ప్రెజెంటేషన్ రిలీజ్ చేశారు. మీకు నార్మల్గా దొరకడం కష్టం అవుతుంది. నేను కింద కామెంట్ సెక్షన్లో ఆ లింక్ అయితే పిన్ చేసి ఉంచుతాను, ఒకసారి చూడండి. యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ కంపెనీ పరంగా. అండ్ కమింగ్ టు ఈ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి కాఫీ డే గురించి చెప్పండి అని అడుగుతున్నారు. రీసెంట్ టైంలో మన వ్యూవర్స్లో చాలామంది కాఫీ డే రిలేటెడ్గా అడుగుతున్నారు. ఎందుకంటే ప్రైస్ మూవ్ అవుతుంది కదా, ప్రైస్ మూవ్మెంట్ ఆధారంగా అట్రాక్ట్ అవుతున్నట్టున్నారు. గైస్ ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ప్రైస్ మూవ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మార్కెట్ స్పెక్యులేషన్. బేసికలీ కర్ణాటకలో ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిందో ఈ హెగ్డే ఫ్యామిలీకి ఎస్ఎం కృష్ణ గారు కదా, ఎస్ఎం కృష్ణ గారికి కాంగ్రెస్కి ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో దీంతో వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది ఇవన్నీ అని చెప్పి మార్కెట్లో ఆ స్పెక్యులేషన్స్ అవి క్రియేట్ చేసి స్టాక్ని అయితే లేపుతున్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది స్పెక్యులేషన్స్ ఆధారంగా తీసుకుంటారా ఆర్ ఫండమెంటల్స్ ఆధారంగా తీసుకుంటారా? ఒకసారి ఎవరైతే ఈ క్వశ్చన్ కంటిన్యూస్గా చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారో నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే స్క్రీనర్ ఓపెన్ చేయండి, వీళ్ళు బ్యాలెన్స్ షీట్ చూడండి, క్యాష్ ఫ్లోస్ చూడండి, అండ్ P&L నెంబర్స్ చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమైపోద్ది. మనం ఎప్పుడైనా ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రాఫిటబుల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామా, నష్టాల్లోనే ఉంటున్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం, అది కూడా ప్రమోటర్ స్టేక్ ఏమో చాలా లీస్ట్ ప్రమోటర్ స్టేక్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామా? ఒకసారి ఫండమెంటల్స్ చూసిన తర్వాత డెసిషన్ అయితే తీసుకోండి. ఇక్కడ క్లియర్లీ మీకు ఏదైతే ఎవరైతే మీకు సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా పాజిటివ్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ దట్ స్పెక్యులేషన్ స్టాక్ని అయితే డ్రైవ్ చేస్తున్నారు. వీ డోంట్ నో, వీ కెనాట్ టేక్ ఇన్వెస్ట్మెంట్ కాల్ బేస్డ్ ఆన్ స్పెక్యులేషన్. అంటే ఎవరో గవర్నమెంట్ వస్తుంది, ఎవరో కాపాడతారు, ఇలాంటి ఆధారంగా మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోం కదా. కంపెనీ ఫండమెంటలీ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, మంచి వాల్యుయేషన్లో ఉండాలి. కానీ ఏదో జరుగుతుందని స్టోరీస్ ఆధారంగా డెసిషన్ తీసుకుంటే డబ్బులు అలాగే కోల్పోయే ఆస్కారం కూడా ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ రవిచంద్ర అడుగుతున్నారు. హాయ్ రవి, ఎలా ఉన్నారు? రవి ఈజ్ అవర్ వెరీ వెరీ ఓల్డ్ సబ్స్క్రైబర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ రవి ఈ హెస్ సెండ్ వన్ గిఫ్ట్. ఇప్పటికీ ఆఫీస్లో ఉన్న ఫ్రిడ్జ్కి అయితే అవి ఉంటాయి సెట్ చేసి. థ్యాంక్స్ రవి ఫర్ దట్. తన క్వశ్చన్ ఏంటంటే నేను ఓవర్ ఏ పీరియడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత నేను ఏం రియలైజ్ అయినంటే నేను స్టాక్ పికింగ్ రిలేటెడ్గా నా అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో నేను ఇండెక్స్ని బీట్ చేయలేకపోతున్నానని చెప్పి నాకు తెలుస్తుంది. సో నేను అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్ రూట్లో వెళ్దాం అనుకుంటున్నాను అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యూ రవి, ఎందుకంటే చాలామంది ఇది రియలైజ్ అవ్వకుండా 60, 70, 80, 100 స్టాకుల్లో ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. నా సజెషన్ ప్రతి ఒక్క వ్యూవర్కి ఏంటంటే మీరు ఏదైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియో నిజంగా ఆ రిలవెంట్ ఇండెక్స్ ఏదైతే ఉన్నదో, అంటే మీరు స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే నిఫ్టీతో కంపేర్ చేయొద్దు, స్మాల్ క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేసుకోండి. ఆ రిలవెంట్ ఇండెక్స్తోని లాస్ట్ 3 ఇయర్స్లో మీరు బీట్ చేయగలుగుతున్నారో లేదో ఒకసారి చూసుకోండి. బీట్ చేసినట్టయితే దాన్ని ఇట్ ఈస్ గుడ్. బీట్ చేయలేనప్పుడు దాన్ని డెఫినెట్లీ మనం అంటే మన స్కిల్ సెట్ రిలేటెడ్గా అసలు రియాలిటీ ఏంటనేది రియలైజ్ అయ్యి ఆ మిస్టేక్ని కంటిన్యూ చేసే దానికన్నా కూడా రవి నేను రియలైజ్ అయ్యి మ్యూచువల్ ఫండ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారు అంటున్నారు కదా. సో దట్స్ ద బెస్ట్ థింగ్. మనం అన్ని పనులు మనం చేయలేం కదా, మనం చేయలేమని చెప్పి మనం రియలైజ్ అవ్వడం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్. అది మనకి మంచిది, ఎందుకంటే మనం ఒక 5-6% క్యాగర్లో రిటర్న్ తక్కువ సంపాదిస్తున్నాం అనుకోండి ఓవర్ 10-15 ఇయర్ పీరియడ్, దాని డిఫరెన్స్ అనేది చాలా పెద్దది అయిపోద్ది అన్నమాట. సో దానికన్నా కూడా మనకు క్లారిటీ వచ్చేసినప్పుడు ఎవరైనా ఎక్స్పర్ట్ మేనేజ్ చేసే ఫండ్స్ ఏవైతే వాటిలో ఇన్వెస్ట్ చేయడంలో కూడా అసలు తప్పలేదు. తన క్వశ్చన్ ఏంటంటే నేను సెక్టర్స్లో వచ్చే గ్రోత్ స్టోరీస్ ఏవైతే వాటిని మిస్ అవ్వకూడదు అనుకున్నాను. సో సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా ఆర్ సెక్టర్ లీడర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? రవి, ఎనీవేస్ మీరు యూ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ ద స్టాక్ పార్ట్ కదా. సో మళ్ళీ అగైన్ సెక్టర్ లీడర్స్ ఇవన్నీ కన్ఫ్యూజ్ అయ్యే దానికన్నా నా సజెషన్ ఏంటంటే సెక్టర్ ఫండ్స్ చూస్ చేసుకోవడం బెటర్. అండ్ సెక్టర్ లీడర్స్ని మనం ఈజీగా ఎప్పుడు చూస్ చేసుకోగలం అంటే ఆ సెక్టర్ చాలా లార్జ్ అయినప్పుడు, బ్యాంకింగ్ కానీ ఐటీ కానీ ఇలా లార్జ్ సెక్టర్స్ అయినప్పుడు మనకు తెలుసు టాప్ కంపెనీస్ ఇవి దే విల్ డూ వెల్ అని చెప్పి.
వేరేజ్ మనకి పవర్ తీసుకుందాం, ఇన్ఫ్రా తీసుకుందాం, లేకపోతే డిఫెన్స్ థీమ్ ఇప్పుడు రీసెంట్గా బాగా బజ్లో ఉంది. సో ఇలాంటి వేరే సెక్టర్స్ ఏవైతే ఆర్ ఫార్మా తీసుకున్నా కూడా ఫార్మాలో మనం లార్జ్ మార్కెట్ క్యాప్ ఆధారంగా డెసిషన్ తీసుకోకూడదు. ఈవెన్ మిడ్ ఆర్ స్మాల్ క్యాప్ కంపెనీ కూడా వాళ్ళ ప్రొడక్ట్కి డిమాండ్ బాగున్నది అనుకోండి, దే విల్ డెలివర్ ఫెంటాస్టిక్ రిటర్న్స్ అన్నమాట. ఫండ్ మేనేజర్స్ యాక్చువల్లీ అలాంటి కంపెనీస్ పిక్ చేయగలరు, ఆ పోర్ట్ఫోలియో ద్వారా మంచి ఆల్ఫా అయితే జనరేట్ చేయగలరు. సో మనం ఏదైనా సెక్టర్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం చూడాల్సింది ఆ సెక్టర్ యొక్క వాల్యుయేషన్ అండ్ మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉన్నది. మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్లో ఉన్నది అండ్ సెక్టర్ వాల్యుయేషన్ అట్రాక్టివ్గా ఉన్నది అంటే దెన్ డెఫినెట్లీ సెక్టరల్ ఫండ్ చూస్ చేసుకోవడం వుడ్ బి ద బెస్ట్ థింగ్. అండ్ అలా మనం పోర్ట్ఫోలియో ఆల్ఫా అయితే క్రియేట్ చేయొచ్చు. సెకండ్, మీరు ట్రాకింగ్ ఎర్రర్ గురించి అడుగుతున్నారు కదా. ఎస్, ట్రాకింగ్ ఎర్రర్ మ్యాటర్స్. ట్రాకింగ్ ఎర్రర్ ఎంత తక్కువలో ఉన్న ఈటీఎఫ్ ఉన్నట్టయితే ఆ ఈటీఎఫ్ని చూస్ చేసుకోవడం ఈజ్ ద బెస్ట్ థింగ్. మన నెక్స్ట్ క్వశ్చన్ దినేష్ గారు అడుగుతున్నారు. యాక్చువల్లీ ఆయన క్వశ్చన్ చాలామంది రీసెంట్ ఇన్వెస్టర్స్ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. దానికన్నా ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ క్వశ్చన్ అంటే, నేను మ్యూచువల్ ఫండ్స్లో లాస్ట్ 2 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే 1 lakh ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందో దాన్ని నేను ఎన్కాష్ చేసుకోవడం గురించి 1 lakh ప్రాఫిట్ వరకు నేను విత్డ్రా చేసి మళ్ళీ సేమ్ ఫండ్లో ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసేద్దాం అనుకున్నాను. నేను ఇలా చేయడం కరెక్టేనా అని అడుగుతున్నారు. ఎస్, కరెక్టేనండి. ఆ 1 lakh మనకి ఏదైతే క్యాపిటల్ గెయిన్ అడ్వాంటేజ్ ఉంటుందో దాన్ని మీరు విత్డ్రా చేసి మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ప్రిన్సిపల్ అయిపోద్ది కదా ఈ ప్రాఫిట్. సో ఎస్, యూ విల్ సేవ్ ట్యాక్స్ ఆన్ ఇట్. ఫ్యూచర్లో మీరు విత్డ్రా చేసుకునేటప్పుడు మీకు ఏంటంటే ఇలా ప్రతి సంవత్సరం యాడ్ చేసుకున్న 10,000 ఏదైతే ఉన్నదో ట్యాక్స్ పరంగా ఎగ్జంప్షన్ తీసుకున్నది, దట్ విల్ సేవ్ లాట్ ఆఫ్ మనీ అన్నమాట. కాకపోతే ఈ ఎక్సైజ్ ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైతే పోర్ట్ఫోలియో సైజు 30, 40, 50 lakhs వరకు ఉంటుందో అక్కడ వరకు ఫైన్. బట్ లార్జ్ సైజ్ అయిపోయినప్పుడు పెద్ద డిఫరెన్స్ అయితే పోర్ట్ఫోలియో క్రియేట్ చేయదు. సో ఇది గుర్తుంచుకోండి. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ వీక్లో జిగర్ తండా XXX మూవీ చూశాను. రియల్లీ గుడ్ మూవీ. కాకపోతే ఒక డిస్క్లైమర్, అందరికీ నచ్చకపోవచ్చు. అండ్ ఎస్పెషలీ ఫస్ట్ 1 hour చూసి నన్ను తిట్టుకోవద్దు ఇలా ఉన్నది ఏంటంటే, యాక్చువల్ దాని తర్వాత మూవీ చాలా బాగుంటుంది. లార్జ్ స్క్రీన్లో చూసినట్టయితే కలర్స్ అవి కూడా చాలా బాగుంటాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ విహారీ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, ఐఎమ్ హోల్డింగ్ లింకన్ ఫార్మా ఫ్రమ్ లాస్ట్ 2 years. నో ప్రైస్ ఈస్ డ్రాపింగ్ స్లోలీ ఫ్రమ్ 665 rupees. మోస్ట్ ఆఫ్ మై మనీ ఈజ్ ఇన్ లింకన్ ఫార్మా ఓన్లీ. సో ఐ వాంట్ టు సెల్ సమ్ యూనిట్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ పవర్ స్టాక్స్. ప్లీజ్ సజెస్ట్. హాయ్ విహారీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, యూ మేడ్ గుడ్ మనీ. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఫార్మా స్టాక్స్లో పెరిగిన కొన్ని స్టాక్స్ అయినా అందులో లింకన్ ఫార్మా కూడా ఒకటి. బట్ ఈ లింకన్ ఫార్మా నన్ను అయితే టార్చర్ చేసింది. ఎందుకంటే లింకన్ ఫార్మా రిలేటెడ్గా మాట్లాడిన తర్వాత అది కొన్నాళ్ళు పెరగపోయేసరికి కంటిన్యూస్గా రోజు ఇదే క్వశ్చన్ వచ్చేది. బట్ చూసారు కదా, ప్రమోటర్ బయింగ్ ఏంటంటే లో వాల్యుయేషన్ ఉన్నప్పుడు ప్రమోటర్ బయింగ్ ఈజ్ ఏ క్లియర్ ఇండికేటర్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లెర్నింగ్స్, గుర్తుంచుకోండి. మనకి స్టాక్ లో వాల్యుయేషన్ ఉన్నది, ప్రమోటర్ బయింగ్ కంటిన్యూస్గా జరుగుతున్నది అంటే దట్స్ అన్ ఇండికేటర్ దట్ కంపెనీ షుడ్ డూ వెల్ అన్నది. అండ్ ఇట్స్ డూయింగ్ వెల్. ఐ ఫీల్ ఇంకా లింకన్ ఫార్మా ఈజ్ అట్ ఎ లోవర్ వాల్యుయేషన్. ఇంతకు ముందు నుంచి ఇప్పటివరకు చూసినట్టయితే కొంచెం పిఈ మల్టిపుల్స్ పెరిగినా కూడా స్టిల్ ఇట్ ఈస్ అట్ ఏ అట్రాక్టివ్ జోన్ అన్నది నావి. కాకపోతే మోస్ట్ ఆఫ్ యువర్ మనీ ఒకే స్టాక్లో ఉన్నదంటున్నారు కాబట్టి అలా ఎప్పుడు ఉంచకూడదండి. మనకి ఎంత కన్విక్షన్ ఉన్నా కూడా మన మనీలోని మ్యాక్సిమం ఏదైనా స్టాక్ ఎలొకేషన్ ఇవ్వగలిగిన 20%, అంతకు మించి వద్దు. 20 ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఆన్ హయ్యర్ సైడ్ మాట్లాడుతున్నాను. పోర్ట్ఫోలియో సైజ్ చిన్నది ఉన్నప్పుడు పోర్ట్ఫోలియో సైజ్ పెరిగే కొద్దీ 10 ఈజ్ ద క్యాప్ అన్నమాట. అంతకు మించి ఎక్స్పోజర్ అనేది రిస్క్ అనేది పెరిగిపోతుంటుంది. ఒకవేళ మీది ఇంతకన్నా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నట్టయితే ఎస్, దట్ ఈస్ ఆల్వేస్ వైజ్ కొంచెం పార్ట్ రెడ్యూస్ చేసి వేరే కంపెనీస్లోకి మూవ్ చేయడం. బట్ అలా కాకుండా జస్ట్ రీసెంట్ టైంలో చిన్న కరెక్షన్ ఏదైతే కనబడుతుందో దాని గురించి మీరు యాక్ట్ చేయాలనుకున్నట్టయితే మాత్రం అవసరం లేదు. ఇట్ ఈస్ స్టిల్ ఏ అండర్ వాల్యూడ్ కంపెనీ. మన నెక్స్ట్ క్వశ్చన్ నరసింహరావు గారు అడుగుతున్నారు. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ గుడ్ లక్ ఇండియా స్టాక్. రీసెంట్ టైంలో చాలా బజ్ ఉన్న స్టాక్ అయితే ఇది. ఎస్పెషల్లీ వాళ్ళ డిఫెన్స్ ఎంట్రీ తర్వాత మార్కెట్లో ఒకేసారి బజ్ అయితే క్రియేట్ అయింది. అండ్ సమిత్ వర్తక్ గారు ఇన్వెస్ట్ చేసిన తర్వాత, మీరు ఎవరికైనా తెలియనట్టయితే సమిత్ వర్తక్ గారు మన ఛానల్లో ఇంటర్వ్యూ చేసాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ మేనేజర్. నాకు పర్సనలీ ఐ లైక్ హిమ్. ఒకవేళ చూడనట్టయితే ఆయన ఇంటర్వ్యూ ఉంటుంది, చూడండి, ఐ బటన్లో ఉంచుతాను. సమిత్ వర్తక్ గారు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా బాగా బజ్ అయితే క్రియేట్ అయింది. మీరు ఒకవేళ ఈ కంపెనీ పరంగా ఆలోచిస్తున్నట్టయితే నా సజెషన్ ఏంటంటే బీక్యూ ప్రైమ్, ఇప్పుడు ఎన్డీటీవీ ప్రాఫిట్ అయిపోయింది కదా, ఎన్డీటీవీ ప్రాఫిట్లో మేనేజ్మెంట్ ఒక ఎంట్రీ ఉంటుంది, స్మాల్ క్లిప్. అండ్ అలాగే ఈటీ నౌలో కూడా రీసెంట్గా వాళ్ళు ఒక స్మాల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. కొంచెం చూడడానికి ప్రయత్నించింది. నాకైతే మేనేజ్మెంట్ చాలా కాన్ఫిడెంట్గా గ్రోత్ పరంగా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. అండ్ వీళ్ళు టాప్ మేనేజ్మెంట్ చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అండ్ కంపెనీ పరంగా స్ట్రాంగ్ కంపెనీ. అండ్ డిఫెన్స్ వరైతోని యాక్చువల్లీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. కాకపోతే రీసెంట్ టైంలో కొంచెం స్టాక్ బాగా పెరిగింది, అదొకటి గుర్తుంచుకోండి.
మన నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ అడుగుతున్నారు. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ రిలయన్స్ పవర్ అండ్ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్. ఓకే. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ పరంగా అయితే మాత్రం డెఫినెట్‌లీ వీళ్ళకి మీరు ఎయిర్‌పోర్ట్‌కెళ్తే అర్థమైపోద్ది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వీళ్ళ ట్రాఫిక్ అయితే పెరుగుతుంది. బిజినెస్ కూడా బానే అవుతుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇన్‌స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ కూడా బాగా కనబడుతుంది. వీళ్ళు వైజాగ్‌లో డెవలప్ చేసిన ఎయిర్‌పోర్ట్ రిలేటెడ్‌గా కూడా ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ మనీ వచ్చినట్టు గుర్తు నాకు ఈ వీక్‌లోని. ఒకవేళ వచ్చినట్టయితే ఎక్స్‌చేంజ్ ఫైలింగ్ చూపిస్తాను ఇక్కడ. సో, డెఫినెట్‌లీ ఇన్‌స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అయితే బాగుంది. అండ్ అలాగే బిజినెస్ కూడా బానే ఉన్నది. అండ్ రిలయన్స్ పవర్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ దగ్గర చాలా లార్జ్ సైజ్ థర్మల్ పవర్ కెపాసిటీస్ అయితే ఉన్నాయి. అండ్ క్యాప్టివ్ కోల్ మైన్స్ కూడా ఉన్నట్టు నాకు గుర్తు. చాలా రోజులైంది ఈ కంపెనీని నేను చెక్ చేసి. యెస్. మనకి పవర్ షార్టేజెస్ వచ్చి పవర్ డిమాండ్ బాగా పెరిగితే థర్మల్ పవర్ రిలేటెడ్‌గానే డిమాండ్ బాగా పెరుగుతది కదా! సో, అలా పెరిగినప్పుడు వీళ్ళకి కూడా అది బెనిఫిట్ అయితే అవుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అలాగే క్యాప్టివ్ కోల్ మైన్స్ ఉన్నట్టయితే అది ఇంకా బెనిఫిషియల్ కూడా. కాకపోతే ఒకటే ఏంటంటే ఇట్స్ ఏ వెరీ స్పెక్యులేటివ్ స్టాక్. సో, మీరు ఒకవేళ పవర్ థీమ్‌లో ప్లే చేయాలని ఆలోచిస్తున్నట్టయితే ఇంకా బెటర్ కంపెనీస్ అని సీఈఎస్సీ కానీ లేకపోతే ఎన్టీపీసీ కానీ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మీకు మంచి వాల్యుయేషన్‌లో ఉన్న గుడ్ క్వాలిటీ కంపెనీస్ ఉన్నాయి. ఇదేంటంటే ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాంటివి బేసికల్లీ ఓవరాల్‌గా సెక్టర్ మొత్తం బెనిఫిట్ చెందుతున్నప్పుడు అన్ని స్టాక్స్ పెరగడం మనకు కనబడుతది. కాకపోతే ఇలాంటి కంపెనీస్‌లో ఏంటంటే ఎగ్జిట్ కాల్ తీసుకోకపోతే బలైపోతాం అన్నమాట. దట్ యూ నీడ్ టు కీప్ ఇన్ యూర్ మైండ్. మన నెక్స్ట్ క్వశ్చన్ సునీల్ అడుగుతున్నారు. హాయ్ సాయి బ్రో. ఐయామ్ ఫ్రమ్ కర్ణాటక. నేను 22 మంత్స్ బ్యాక్ 15 lakh రూపీస్ 5 lakhs టిప్స్‌లోని, 5 lakhs కేపీఐటీలోని, 5 lakhs దీపక్ నైట్రేట్‌లో ఇన్వెస్ట్ చేశాను. టిప్స్ అండ్ కేపీఐటీ హాస్ గివెన్ మీ ఎక్సలెంట్ రిటర్న్స్. దీపక్ నైట్రేట్ ఈజ్ ఓన్లీ అప్ బై 2%. Now I have extra 5 lakhs cash. I'm thinking now Deepak Nitrate is at good valuation. So may I invest 5 lakhs in Deepak Nitrate or may I go with any other stock? Hi Sunil. First of all, congratulations. మీ 3 స్టాక్స్‌లో 2 స్టాక్స్ హ్యావ్ డన్ రియలీ వెల్. యెస్, దీపక్ నైట్రేట్ వాల్యుయేషన్స్ పరంగా మనకి లోవర్ వాల్యుయేషన్‌లో ఉన్నది. ఐడియల్లీ ఏంటంటే మన దగ్గర క్యాపిటల్ ఉన్నప్పుడు మన క్యాపిటల్‌ని మనకు బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్న స్టాకుల్లోని, అండర్ పర్ఫార్మ్ చేసిన స్టాకుల్లోని మొత్తం అన్నిట్లో ఓవరాల్ పోర్ట్‌ఫోలియో ఎలోకేట్ చేయాలన్నమాట. చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే నెగెటివ్‌లో ఉన్న స్టాక్స్‌లోనే కొంటుంటారు. పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్‌ని ఇగ్నోర్ చేసేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. అండ్ కాకపోతే ఇక్కడ మీ అదర్ 2 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ థీసిస్ ప్రకారం అయితే చెప్పలేను. ఎందుకంటే కేపీఐటీ అండ్ టిప్స్ 2 వాల్యుయేషన్ పరంగా నాకు పర్సనల్లీ చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయిన స్టాక్స్ అన్నది నా వ్యూ. సో, ఫ్రెష్ క్యాపిటల్ అందులో ఎలోకేట్ చేసే బదులు దీపక్ నైట్రేట్ డెఫినెట్‌లీ ఈజ్ ఎట్ ఎ గుడ్ వాల్యుయేషన్. అండ్ అలాగే ఇంకేదైనా కంపెనీ పిక్ చేయగలిగినట్టయితే కొంచెం పార్ట్ దీపక్ నైట్రేట్‌లో ఎలోకేట్ చేసి ఇంకేదైనా ఫ్రెష్ స్టాక్ ఎలోకేషన్ తీసుకోవడం వుడ్ బి ఐడియల్ అన్నది నా వ్యూ. ఎందుకంటే ఆ 2 వాల్యుయేషన్ పరంగా దే ఆర్ రిచ్‌లీ వాల్యూడ్. మన నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఆఫ్ అవర్ వ్యూవర్ అడుగుతున్నారు. తన పేరు చదవద్దన్నారు కాబట్టి నేను చదవట్లేదు. తను యూఎస్ నాస్డాక్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నారు. 1 year బ్యాక్ 83,000 రూపీస్ ప్రాఫిట్‌లో ఉన్నాను. సో, నేను ఇప్పుడు సెల్ చేసినట్టయితే 1 lakh ఎల్టీసీజీ క్లెయిమ్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో ట్యాక్స్ బెనిఫిట్‌ని దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నో అండి. మీరు ఆ బెనిఫిట్ పొందాలంటే ఇండియన్ స్టాక్స్‌లోనే 65% ఆఫ్ ద పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అలాంటి ఫండ్స్‌లోనే మీకు ఎల్టీసీజీ బెనిఫిట్ అయితే వస్తది. ఇది యూఎస్ నాస్డాక్ ఫండ్ కదా! మీకు డెట్ టాక్సేషన్‌లోకి వస్తది. ఈక్విటీ టాక్సేషన్‌లోకి రాదు. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పై షో గైస్. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఏదైతే ఉన్నదో ఈ నెంబర్‌కి మీరు టెలిగ్రామ్‌లోని మీ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.